నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి ఈ తెలంగాణను మళ్ళీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేతులు పెడతామా? వార్తలకు పరిమితమైనటువంటి ఉపన్యాసాలతో పరిమితమైనటువంటి పార్టీల చేతులు తెలంగాణ పెడదామా? మనం అందరం ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఈరోజు మార్పు రానున్నది. దేశంలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ యువకుడిని కలిసినా, ఏ రైతుని కలిసినా, ఏ రైతు కూలీని కలిసినా, ఏ చేతుల వారిని కలిసినా వాళ్ళ నోట్లో ఒకటే మాట. ఏ టీవీ ఓపెన్ చేసినా, ఏ పేపర్ ఓపెన్ చేసినా, ఏ 10 మంది కలిసినా, ఏ ఆఫీసులో కలిసినా, ఏ బస్ స్టాండ్ లో కలిసినా, ఏ ఇంట్లో 10 మంది మాట్లాడుకున్నా ఒకరి గురించే చర్చ. ఎవరైనా నరేంద్ర మోడీ. ఎక్కడ వెళ్ళినా ఈరోజు ఒకటే పేరు, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. దేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడి నుంచి కటక్ వరకు ఈరోజు చర్చ నరేంద్ర మోడీ గురించి. ఎందుకు? ఆయన ప్రధానమంత్రి కావాలి, ఆయన మంచి పరిపాలన దక్షుడు, ఆయన నీతివంతమైనటువంటి పాలన గుజరాత్ లో ఇస్తున్నాడు. గుజరాత్ లో వ్యవసాయదారులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. గుజరాత్ లో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాడు. గుజరాత్ లో వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాడు. గుజరాత్ లో నిరుద్యోగ యువకులకు పని కల్పించడం కోసం వేలాది పరిశ్రమలు పెట్టాడు. గుజరాత్ లో లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఒక్క న్యాయ పైస అంటే ఒక్క న్యాయ పైస కూడా అవినీతి జరగకుండా ఈరోజు ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రిగా, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రిగా ఈరోజు నీతివంతమైన సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ వెళ్ళినా ఎవరు ప్రధానమంత్రి కావాలని ఏ యువకుడు అడిగినా, ఏ గ్రామాలు అడిగినా వాళ్ళు ఒకటే మాట, మాకు నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, ఈ దేశం బాగుపడాలి, మా భవిష్యత్తు బాగుపడాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణానికి అవినీతికి పాల్పడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పోవాలి, నరేంద్ర మోడీ రావాలి, బీజేపీ రావాలి, ఈ దేశాన్ని బాగు చేయాలి. నాకు కూడా 24 గంటల కరెంటు రావాలి. మా పెద్దకొండూరు గ్రామాన్ని కూడా మంచి రోడ్డు రావాలి. మా పెద్దకొండూరు గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు వేయాలి. మా పెద్దకొండూరు గ్రామంలో కూడా సాగునీరు కావాలి. మా పెద్దకొండూరు గ్రామంలో కూడా సాగునీరు కావాలి. కృష్ణా నది జలాలు కావాలని ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. పెద్దకొండూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశంలో రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎవరు ప్రధానమంత్రి అవుతారని నిధులలో ఏ యువకులు అన్నా ఏది చెప్పండి ఒకటే సమాధానము, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ పేరుంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏం చేయలేదని. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రజలే ఎన్నుకుంటారు ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీని ఎన్నుకోబోతున్నారు. నాకు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో కలుస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కలుస్తారు, ఈ జిల్లా మంత్రులు కూడా కలుస్తారు. నాకు చాలా మంది ఒకటే చెప్తారు, ఈ నల్గొండ జిల్లా మంత్రులు కూడా పెద్ద నాయకుడితో సహా కలిసినప్పుడు ఒకటే చెప్తారు, కిషన్ రెడ్డి ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఈ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలయ్యా, ఒక్కసారి రావాలయ్యా. ఎవరు చెప్తారు? ఏం కాదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, ఈ కమ్యూనిస్టులు చెప్తున్నారు. ఈరోజు చివరకు నక్సలైట్ల భావజాలం ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ దేశ హితం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంటే దేశం ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు మనమందరం అర్థం చేసుకోవాల్సిన. అందుకే నేను కమ్యూనిస్ట్ పార్టీలను కోరుతున్నాను, మీరు కూడా మారండి. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టులు కూడా మారండి. ఈ పార్టీకి ఈరోజు దేశంలో, ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ రష్యా నుంచో చైనా నుంచో దిగుమతి చేసుకున్నటువంటి పార్టీలు, రష్యా నుంచో చైనా నుంచో దిగుమతి చేసుకున్నటువంటి జెండాలు. కాబట్టి ఈ పార్టీలకు భవిష్యత్తు లేదు. ఎన్నటికైనా ఈ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ, ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డల సంక్షేమం కోసం పనిచేసినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి నేతృత్వంలో ఉంది? ఈటెలి నేతృత్వంలో ఉంది. ఈటెలి పుట్టినటువంటి సోనియా గాంధీ నేతృత్వంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన 67 సంవత్సరాలుగా చూస్తాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలి, ఈరోజు బీజేపీ ప్రభుత్వం రావాలి, నరేంద్ర మోడీ గారు రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మనమందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తాం పెట్రోల్ ధర పెరిగింది. పెట్రోల్ ధర 40 సార్లకు పైగా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, వంట గ్యాస్ ధర పెరిగింది, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగాయి, ఎరువుల ధరలు పెరిగాయి, క్రిమి సంహారక మందుల ధరలు పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, ఉప్పు పప్పు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి, స్కూల్ ఫీజుల ధరలు పెరిగాయి, అన్ని రకాల ధరలు పెరిగి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి. అందుకే నేను చివరగా ముగిస్తున్నాను. ఈ యొక్క చౌటుప్పల్ మండలంలో మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు, గతంలో ఉన్నటువంటి పార్టీలో నేను ఇప్పుడు విమర్శించడం లేదు, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. కానీ మారుతున్నటువంటి కాలం ప్రకారం ఈ దేశ అవసరాల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఒక మంచి పార్టీని చేయాల్సిందిగా, మంచి పార్టీని స్వాగతించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో మార్పు రావాల్సిన అవసరం. నేను మీ అందరికీ మనవేస్తున్నాను, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దేశంలో వస్తుంది. గోదావరి నది జలాలు ఒక్క చుక్క కూడా సముద్రంలో పోకుండా ఆ నీటిని ఈ యొక్క కృష్ణా నదికి అనుసంధానం చేసి ఈ యొక్క నల్గొండ జిల్లాను భారతీయ జనతా పార్టీ సస్యశ్యామలం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు బెంగళూరులో ఎవరో సైంటిస్టులను చంపితే ఆ యొక్క ఉగ్రవాదులు మన నల్గొండలో దొరికారు. ఎవరు వచ్చి పట్టుకుపోయారు? బెంగళూరు పోలీసులు వచ్చి నల్గొండ జిల్లాలో దాక్కున్నటువంటి పాకిస్తాన్ ఏఎస్ఐ ఉగ్రవాదులను పట్టుకునేంత వరకు కూడా మన ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి ఈరోజు దేశంలో ఈ ఉగ్రవాదం అరిపోవాలన్నా, లేక మన దేశానికి సంబంధించినటువంటి లక్షల కోట్ల రూపాయలు శిశు బ్యాంకులో దాచుకున్నారు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు. లక్షల కోట్ల రూపాయలు ఆ శిశు బ్యాంకులో నుంచి ఈ యొక్క డబ్బులు తీసుకురావాలన్నా, లేక తెలంగాణ రావాలన్నా, అధిక ధరలు తగ్గాలన్నా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, ఒక సమర్థవంత నాయకత్వం రావాలన్నా, పాకిస్తాన్ కు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. మీకందరికీ తెలుసు, వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ పార్టీ నేతృత్వంలో ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేస్తుంది. ఈసారి 2 కార్లు కావచ్చు, లేకపోతే రైతులకు రుణాలు ఇచ్చేటువంటి వడ్డీ ఏదైతుందో దాన్ని 14% నుంచి 7% తగ్గించడం కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి పేద మహిళలకు కూడా దీపం పథకం ద్వారా వంట గ్యాస్ ఇవ్వడం కావచ్చు, సెల్ ఫోన్ల ప్రవేశపెట్టడం కావచ్చు, రంగుల టీవీలు తీసుకురావడంలో కావచ్చు, ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి సడక్ యోజన పేరుగా ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్ల నిర్మాణం కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాజ్పేయి గారి హయాంలో జరిగాయి. ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా వాజ్పేయి గారు పరిపాలించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయలు మన గ్రామానికి రోడ్డు వేయాల్సిన డబ్బు, మన మూసీ నదికి సంబంధించినటువంటి కాలువ నిర్మాణం చేయాల్సిన డబ్బు, ఈరోజు పెన్షన్ చేయాల్సిన డబ్బు, మన పిల్లల ఫీజులకు ఉపయోగించాల్సిన డబ్బు కాంగ్రెస్ పార్టీ నాయకులు 10 లక్షల కోట్ల దోపిడీ చేసి ఇక్కడ దోచుకొని శిశు బ్యాంకులో దాచుకుంటున్నారు. కాబట్టి ఆ డబ్బు వాపసు రావాలన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా కోరుకుంటూ నేను ఈ గ్రామానికి సంబంధించి మిగతా రాజకీయ పార్టీలను కోరుతున్నాం. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. ఏ వ్యక్తి అయినా సరే తండ్రి కమ్యూనిస్ట్ లో ఉన్నా కొడుకులు ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్రంలో భర్త కమ్యూనిస్ట్ లో ఉంటే భార్యలు బీజేపీలో చేరుతున్నారు. ఈరోజు తల్లిదండ్రులు బీజేపీలో చేరుతున్నారు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్వేచ్ఛ ఇచ్చారు, మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది, మనకు చట్టం ఉంది. ఇష్టం వచ్చినటువంటి పార్టీలో చేరవచ్చు, దేశం కోసం చేరవచ్చు. కాబట్టి అడ్డుకోవడమో, దౌర్జన్యం చేయడమో, గడ్డివాములు తగలబెట్టడమో, ఓట్లు ఇస్తే కరెంటు బండలు బావిలో పడేయడమో అది పాతకాలం మాట. కమ్యూనిస్ట్ పార్టీకి చెల్లదు.
పోయింది ఆ కాలం. ఆ దౌర్జన్యం చేసేటువంటి కాలం కాబట్టి మీరు కూడా మారండి. మిగిలిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కార్యకర్తలందరూ కూడా బీజేపీలో చేరాల్సిందిగా స్వాగతం పలుకుతూ ఈరోజు ముఖ్యంగా ఎవరైతే బీజేపీలో చేరారో పేరు పేరున ఆ కార్యకర్తలను ఈ పాదయాత్రలో సహకరించినటువంటి చోటుపల్లి మండల ప్రజానికానికి, జిల్లా ప్రజానికానికి, పత్రికా విలేకరులకు నేను భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ సాధించేంత వరకు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా తెలంగాణ సాధించుకోవడంలో మనమందరం ముందుండాలని చెప్పి ఈ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ, సాధిద్దాం జై తెలంగాణ, జై గుంటగూడెం నక్కారం పెద్దకూడూరుకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జాబితా చదవడం జరుగుతుంది. వాళ్ళు ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు వారి చేత కండువా కోరుతున్నాము.